ఏమాత్రం పరిచయం లేని భాషను అర్థం చేసుకోవడమే కష్టం. పరాయి భాష పాటలు వినడం, అచ్చుగుద్దినట్లు తిరిగి పాడడం మరీ మరీ కష్టం. సంగీతంపై ఇష్టంతో ఆ కష్టాన్ని చెరిపేశాడు ఓ చిచ్చెర పిడుగు. అచ్చ తెలుగు పాటల్ని అవలీలగా పాడుతున్నాడు. ఘన కీర్తి సాంద్ర విజిత కిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపకా ఘన కీర్తి సాంద్ర విజిత కిలాంధ్ర జనతా సుధీంద్ర మణిదీపకా శ్రీశతకాదికా చిత్రమాలికా చైత్రయాత్రికా కథానాయకా. క్లిష్టమైన గ్రాంధిక పదాలున్న పాటను ఈ బుడతడు ఎంతో చక్కగా పాడుతున్నాడు కదూ. నేర్చుకుంటే ఎవరైనా పాడొచ్చంటారా? ఈ బుడతడి గురించి చెబుతున్నామంటే ఏదో విశేషం ఉన్నట్లే కదా. ఇతనిది మన రాష్ట్రం కాదు, అసలు మన దేశమే కాదు, మన భాష రాదు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలాండ్ ఇతని స్వదేశం. పేరు బిక్స్ బుజ్జీ చెర్ట్లూర్. ఇతని పూర్వీకులది భారతదేశమే. అయితే ఇతని తాతల సమయంలోనే వారంతా పోలాండ్లో స్థిరపడ్డారు. కేవలం పాటల మీద ఆసక్తితోనే ఈ బుడతడు పాటలు విని వాటిని గుర్తుపెట్టుకుని పాడుతున్నాడు. తెల్ల తెల్ల బారె వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మతి బొమ్మల అగ్గి పిల్లి విన్న పాల నురగాల అచ్చ తెలుగు వింటి పూల కొమ్మల దేవదేవుదే పంపగా ఇలా దేవతే మా ఇంత అలుగే పెట్టిన బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలామ కోసం మళ్ళీ లాలి పాదేనంత. నిజానికి బిక్స్ కు ఇంగ్లీష్, పోలిష్ తప్ప వేరే భాష తెలియదు. వీళ్ల ఇంట్లో అసలు తెలుగే మాట్లాడరు. అయినా తెలుగు పాటల్ని విని ఎంతో చక్కగా పాడుతున్నాడు. హోంవర్క్ చేయాలే ఆటకు టైమే లేదే 6 రోజులు బడికి వెళ్ళాలే సండే కూడా పుస్తకాలే వీడియో గేమ్స్ నాకు కావాలి స్నేహితులతో కలిసి ఆడాలి నాకిష్టమైన పనులు చెయ్యాలి ఆమె లేదు టీవీ లేదు నాకు పిచ్చి పట్టేస్తుంది ప్రతిరోజు పుస్తకాలే చదివి చదివి బుర్ర వేదైందే ఈ పుస్తకాలు మోయాలేనే ఆ దేవుడు నన్ను కాపాడాలే. హిందీ, తమిళం, మలయాళం పాటలు కూడా బిక్స్ బుజ్జీకి వచ్చు. दिल है मुश्किल तू मेरा खुदा तू ही दुआ में शामिल तेरे बिना गुजारा. పాటల పట్ల బిక్స్ కు ఉన్న ఆసక్తిని గమనించిన తండ్రి శరత్ 6 ఏళ్ల వయస్సు నుంచే భారతీయ భాషల పాటలు వినిపించేవాడు. బిక్స్ కు అసాధారణ జ్ఞాపక శక్తి ఉంది. ఎంత కష్టమైన పాటనైనా కేవలం 2 గంటల్లోపే నేర్చుకునేవాడు. వాటిని తిరిగి పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే బిక్స్ పాటలు సంచలనాలయ్యాయి. భారతీయ సినీ ప్రముఖుల ప్రశంసలు కురిశాయి. కమల్ హాసన్, నాగార్జున, రజనీకాంత్, షారుఖ్ ఖాన్ వంటి అగ్ర హీరోలు సైతం బిక్స్ గురించి ట్వీట్లు చేశారు. వినుదు వినుదు రామాయణ గాథ వినుది మనసారా వినుదు వినుదు రామాయణ గాథ వినుది మనసారా ఆలపించిన ఆలకించిన ఆనందమున పెంచే గాథ వినుదు వినుదు రామాయణ గాథ వినుది మనసారా వెదలిన అనురాగములు అడవికేకగా పరతి సీత సౌమిత్రి తోరు నీడగా వెదలిన అనురాగములు
ఇప్పటి వరకు తెలుగులో 69, హిందీలో 20, ఆంగ్లంలో 25, స్పానిష్లో 10, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మరికొన్ని పాటలు పాడాడు. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అరెరే బుదుదు మొదలే మలుబు కురుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆవై పెరి తుజితే కారే కన్నీరే. పాటలే కాదు, ఓ తెలుగు సినిమాలోనూ నటించాడు బిక్స్ బుజ్జి. వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ చిత్రంలో కనిపించి మెప్పించాడు. తన తల్లిదండ్రులు ఇస్తున్న మద్దతు వల్లే మనసుకు నచ్చింది చేయగలుగుతున్నానని అంటున్నాడు బిక్స్ బుజ్జి చెర్ట్లూర్. तुझ में रब दिखता है